పోషకాలతో నిండిన పెరుగులో ప్రోటీన్స్, లాక్టిక్ యాసిడ్, విటమిన్స్ బి, విటమిన్ డి, ముఖ్యమైన ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జుట్టుని కుదుళ్ళ నుంచి చివర్ల వరకు ఎంతగానో మేలు చేస్తాయి. జుట్టు ప్రధానంగా కెరోటిన్ అనే ప్రోటీన్తో తయారవుతుంది. పెరుగుని మనం జుట్టుకి వాడటం వల్ల వెంట్రుకలు బలంగా మారి జుట్టు రాలటం, చిట్లిపోవడం వంటి సమస్యలు తగ్గిపోతాయి. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ స్కాల్ప్ ని ఎక్స్ప్లోర్ చేసి అదనపు నూనెని తొలగిస్తుంది. దీనివల్ల స్కాల్ప్ హెల్తీగా కూడా బాగుంటుంది. అయితే చుండ్రు, ఇతర సమస్యలతో బాధపడేవారు పెరుగుని జుట్టుకి అనేక విధాలుగా వాడొచ్చు. దీనిని వాడటం వల్ల సహజ కండిషనర్ లాగా పనిచేసి సెలూన్ లైక్ బెనిఫిట్స్ ని అందిస్తుంది. ఇది చాలా ఈజీ. 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగుని తీసుకొని తల, జుట్టుకి నేరుగా అప్లై చేయండి. కుదుళ్ళకి ఎక్కువగా పట్టించండి. 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసి ఆ తర్వాత ఒక 30 నుంచి 45 నిమిషాలు అలాగే వదిలేయండి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇది చూడటానికి చాలా సింపుల్ గా కనిపించినప్పటికీ తలకి పోషణని అందిస్తుంది, జుట్టుని బలంగా చేస్తుంది. రెగ్యులర్ గా వాడితే జుట్టు రాలటం అనేది తగ్గుతుంది. కాబట్టి వారానికి 2-3 సార్లు రాసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ల పెరుగులో 1 టేబుల్ స్పూన్ ఉసిరి పొడి లేదా తాజా ఉసిరి గుజ్జు కలిపి అదనపు బెనిఫిట్స్ కోసం మెంతి పొడిని కూడా కలుపుకోవచ్చు. ఇది తలకి, జుట్టుకి అప్లై చేసి 45 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత క్లీన్ చేసుకోండి. ఈ ప్యాక్ జుట్టుని పెంచి సహజంగానే నల్లగా చేస్తుంది. కెమికల్స్ లేకుండా జుట్టు రంగు మారాలంటే దీనిని వాడొచ్చు. ఇక పొడి జుట్టు ఉన్న వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అలాగే కొబ్బరి నూనె జుట్టులోకి చొచ్చుకుపోతుంది, జుట్టుని బలంగా చేస్తుంది. 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెని వేడి చేసి 3 టేబుల్ స్పూన్ల పెరుగుతో కలపండి. దీనిని తలకి రాసి మసాజ్ చేసుకోండి. అలాగే షవర్ క్యాప్ తో కవర్ చేసి గంట పాటు అలాగే ఉంచి ఆ తర్వాత క్లీన్ చేసుకోండి. ఇది డ్రై హెయిర్ తో బాధపడే వారికి బెస్ట్ ఆప్షన్. అలాగే ఆయిల్ హెయిర్ తో బాధపడుతుంటే మీరు పెరుగులో ముల్తాని మట్టి కలిపి రాయండి. దీనివల్ల ఆయిల్ ప్రొడక్షన్ బ్యాలెన్స్ అవుతుంది. అలాగే తల ఫ్రెష్ గా ఉంటుంది. 2 టేబుల్ స్పూన్ల ముల్తాని మట్టిలో 3 టేబుల్ స్పూన్ల పెరుగుని కలిపి రెండింటిని సమానంగా కలిపి పేస్ట్ లాగా చేసి ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఈ కాంబినేషన్ అదనపు సెబమ్ని కంట్రోల్ చేసి చుండ్రుని తగ్గిస్తుంది, జుట్టు పెరుగుదలకి హెల్ప్ చేస్తుంది. ఎప్పుడు కూడా తాజా పెరుగునే వాడండి, ఫ్లేవర్ పెరుగు వాడొద్దు. ఇందులో షుగర్ ఉంటుంది, తల మీద సమస్యల్ని తీసుకొస్తుంది. దీంతో పాటు పప్పులు, గింజలు, ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు కూడా తీసుకోవడం మంచిది. అలాగే బాడీ లోపల నుంచి పోషకాలని తీసుకుంటే బయట నుంచి కూడా చాలా వరకు సమస్యలు దూరం అవుతాయి. పెరుగు రాసిన వెంటనే తలని క్లీన్ చేయకుండా కాసేపు ఉంచిన తర్వాత క్లీన్ చేసుకోవడం మంచిది. అలాగే కాసేపు మసాజ్ కూడా చేసుకోవాలి. దీంతో జుట్టు కుదళ్ళు ప్రేరేపితమవుతాయి. రెగ్యులర్ గా ఇలా ప్యాక్స్ వేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.